పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జనవరి 11వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం నుండి 38వ వచనం వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాల ధ్యానాంశాన్ని భక్తితో శ్రద్ధతో ధ్యానించుదాం. ఈనాడు తల్లి శ్రీ సభ యేసు బాప్తిస్మ పండుగను కొనియాడుతూ ఉంది. యేసు బాప్తిస్మం పొంది నీటి నుండి వెంటనే వెలుపలికి వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశం తెరవబడగా దేవుని ఆత్మ పావుర రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూసెను. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించున్నాను అని వినిపించెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ ప్రభువుని జ్ఞానస్నాన పండుగను జరుపుకొనుచున్నది. ఈ ఆదివారంలో సామాన్య కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జ్ఞానస్నాన పండుగ సందర్భంలో క్రీస్తు ప్రభు పొందిన జ్ఞానస్నానం యొక్క అంతరార్థమును పరిశీలించుట, దానికి మన క్రైస్తవ జీవితానికి మధ్యనున్న సాన్నిహిత సంబంధమును గ్రహించుట మన విశ్వాస జీవితమునకు ఎంతో ముఖ్యం. జ్ఞాన స్నానంలోని భాగ్యమును బాధ్యతను గుర్తెరుగుట చాలా ప్రాముఖ్యం. పాప పరిహారమైనది. ముఖ్యంగా జన్మ పాప పరిహారానికి జ్ఞాన స్నాన దివ్య సంస్కారం అత్యవసరమని శ్రీ సభ బోధిస్తూ ఉంది. యేసు జన్మ పాపం లేక జన్మించి ఉన్నాడు. జీవితాంతం కూడా పాపరహితునిగా జీవించాడు. అట్లయినచో క్రీస్తు ఎందుకు బాప్తిస్మమును పొంది ఉన్నాడు? క్రీస్తు బాప్తిస్మ యోహాను నుండి జ్ఞాన స్నానం పొందుట వలన మనకు సుమాతృగా ఉన్నాడు. ఆయనలో జన్మ పాపము ఏ ఇతర పాపము లేకున్నను జ్ఞాన స్నానమును స్వీకరించి ఉన్నప్పుడు పాప చీకటి నుండి విడుదల చేయు జ్ఞాన స్నానము మనకి ఇంకెంత అవసరమో, బాప్తిస్మ క్రీస్తుకు అవసరమని కాదు, కానీ మనకి ఎంతో అవసరమో అని తెలియజేస్తూ ఉంది. క్రీస్తు బాప్తిస్మ జ్ఞాన స్నానం దివ్య సంస్కార స్థాపనకు మూలం. ఆయన శరీరం నీటిని ఆశీర్వదించి ఉన్నది. పవిత్రాత్మ పావుర రూపమున దిగిరావటం నుండి తండ్రి ఆయన గురించి ఆనందించటం యేసుక్రీస్తుని సువార్త బోధన ఆరంభానికి సంకేతాలు. పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును అభిషేకించెను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. జ్ఞాన స్నానంను తపోస్నానం అని, బాప్తిస్మం అని కూడా పిలుస్తారు. జ్ఞాన స్నానమును అనగా ఏమి? జ్ఞాన స్నానమును ఇతర పాపములను పోగొట్టి మనలను సర్వేశ్వరునికి తిరుసభ బిడ్డలుగా చేయు దేవద్రవ్యానుమానం. జన్మ పాపము అది ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాముల నుండి సంక్రమిస్తుంది. ఇతర పాపము స్వయం కృతాపరాధము వలన జరిగింది. యేసుక్రీస్తు బాప్తిస్మం. మరి క్రీస్తులో ఏ పాపమును లేదు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం మరియు 19వ అధ్యాయం 4-5 వచనములు. ఆయన దేవుని కుమారుడు. మరి యేసుక్రీస్తుకి జ్ఞాన స్నానం అవసరమేనా? ఎందుకు ఆయన జ్ఞాన స్నానంను స్వీకరించారు? దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం.
మనతో తన సంఘీభావమును తెలియజేయ నిమిత్తము దేవుని సేవకులను మాటలను గౌరవించాలని మనందరికీ ఒక సుమాతృకనిచ్చుటకు ఆయన జ్ఞాన స్నానము స్వీకరించారు. యేసు ఎందులకు జ్ఞాన స్నానం స్వీకరించారు? మొదటిగా దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు. అందుకు యేసు యోహానుతో, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటినీ మనం ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము. మత్తయి సువార్త 3:17 అని పలికాడు. అనంతమైన దేవుని ప్రేమకు సూచన. రెండవది, లోకరక్షకుని మార్గమును సుగమము చేయు క్రమంలో బాప్తిస్మ యోహాను చెప్పినది, ప్రవచించినది, చేసినది అంతయు యథార్థమని చెప్పుటకు ఈ విధంగా పాత నిబంధన ప్రవక్తల ప్రవచనములను ప్రభువు సంపూర్ణం చేయుచున్నాడు. మూడవది, పాపములోనున్న మానవాళితో తన సంఘీభావమును తెలియజేయు నిమిత్తము దేవుని సేవకుల మాటలను గౌరవించాలని మనందరికీ ఒక సుమాతృకను ఇచ్చుటకు ఆయన జ్ఞాన స్నానం స్వీకరించారు. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని. యోహాను సువార్త 13:15. నాలుగవదిగా, యేసుక్రీస్తు జ్ఞాన స్నానంలో ఇమిడి ఉన్న పరమ రహస్యం ఏమనగా, యేసు నీటిలోనికి ప్రవేశించుట వలన నీటిని పవిత్రపరిచారు. ఆ తర్వాత ఎంతోమంది రక్షణను సుగమం చేశాడు. యేసు బాప్తిస్మం శిలువ మరణాంతరం ఆయన సమాధి చేయబడుటను సూచిస్తుంది. నీటిలో నుండి బయటకు వచ్చుట ఆయన మరణమును, సమాధిని జయించుటను సూచిస్తుంది. ఇచ్చట జ్ఞాన స్నానం సమయంలో పవిత్ర ఆత్మను స్వీకరించిన ఆయన మృత్యుంజయుడైన తరువాత పవిత్రాత్మ వరప్రదాతగా సూచిస్తున్నది. ఆది తల్లిదండ్రుల పాప ఫలితముగా మూయబడిన స్వర్గద్వారం క్రీస్తు జ్ఞాన స్నాన సమయంలో తెరవబడింది. ఆయన మిమ్ము పవిత్ర ఆత్మతో స్నానం చేయించును. మార్కు సువార్త 1:8. యేసుక్రీస్తు జ్ఞాన స్నానంలో ఇమిడి ఉన్న పరమ రహస్యం ఏమిటి అని ధ్యానిస్తే, నీటిలోనికి ప్రవేశించుట శిలువ మరణాంతరం ఆయన సమాధి చేయబడుటను సూచిస్తుంది. నీటిలో నుండి బయటకు వచ్చుట ఆయన మరణమును, సమాధిని జయించుటను సూచిస్తుంది. ఇచ్చట జ్ఞాన స్నాన సమయంలో పవిత్ర ఆత్మను స్వీకరించిన ఆయన మృత్యుంజయుడైన తరువాత పవిత్ర ఆత్మ వరప్రదాతగా సూచిస్తుంది. ఆది తల్లిదండ్రుల పాప ఫలితముగా మూయబడిన స్వర్గద్వారం క్రీస్తు జ్ఞాన స్నానం సమయంలో తెరవబడెను. మత్తయి సువార్త 3:16. మరియు క్రీస్తు అభిషేకం. యేసు క్రీస్తు యోర్దాను నదిలో జ్ఞాన స్నానం పొందినప్పుడు పవిత్ర ఆత్మచే అభిషేక్తులైన వారు దేవుడు క్రీస్తు ప్రభువును అభిషేకించారు. యోర్దాను నదిలో జ్ఞాన స్నానం పొందినప్పుడు నీటితో గాక దేవుని పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించినాడు. తండ్రి దేవుడు కుమార క్రీస్తు ప్రభువును అభిషేకించారు. ప్రథమ సృష్టి సమయంలో నీళ్లపై తారాడిన ఆత్మ క్రీస్తుపై దిగి వచ్చాడు. ఇది నూతన సృష్టికి, ఆరంభానికి నాంది. పూర్వవేదంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రముఖమైన పనికి లేదా పదవికి నియమింపబడినప్పుడు దేవుని ఆత్మ ఆ వ్యక్తిపై దిగి వచ్చేది. ఉదాహరణకు, కాలేబు తనయుడైన కనూజు కుమారుడు ఒత్నీయేలును ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించినప్పుడు యావే ఆత్మ అతని మీదకి దిగి వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథం 3:9-10. గిదియోనును దేవుని ఆత్మ ఆవేశింపగా అతడు బూరను ఊదెను. న్యాయాధిపతుల గ్రంథం 6:34. యెఫ్తా విషయంలోను దేవుని ఆత్మ అతనిని ఆవేశింపగా
న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. యాఫే సౌలును తన ప్రజలకు రాజుగా అభిషేకించినప్పుడు. 1వ సామెయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సౌలు రాజు యుద్ధమునకు పోవునప్పుడు. 1వ సామెయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. పవిత్రాత్మ ప్రేరణచే ప్రజలు ప్రవచనం పలుకుట చూస్తూ ఉన్నాం. క్రీస్తు బాప్తిస్మం దైవ సాక్షాత్కారం. యేసు బాప్తిస్మం ఒక సాక్షాత్కారం. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట, పవిత్రాత్మ పావుర రూపమున తనపై దిగుట చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 10-11 వచనములు. ఈ విధంగా తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకమున సాక్షాత్కరింపచేశాడు. అలాగే తన కుమారుని ప్రేషిత కార్యమును వెల్లడి చేశాడు. జ్ఞానస్నానం తరువాత తన జీవితాన్ని జనం మధ్య ప్రారంభించాడు. ఉత్థానం పిదప శిష్యులతో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మసుగుచు వారిని నా శిష్యులను చేయుడు అని చెప్పాడు. తండ్రి దేవుని వాక్కు నేటి మొదటి పట్టణంలోని యెషయా ప్రవక్త ప్రవచనాలను ధ్వనిస్తుంది. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతడుని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. నేటి సంఘటన త్రియేక దేవుని సాక్షాత్కారం. క్రీస్తు యూదులకు సాక్షాత్కారం అయితే, ముగ్గురు జ్ఞానులు యేసు సందర్శన అన్యులకు సాక్షాత్కారం. అలాగే నేటి యేసు బాప్తిస్మ పండుగ పశ్చాత్తాపడే పాపాత్ములందరికీ ఒక గొప్ప సాక్షాత్కారం. యేసుక్రీస్తు బాప్తిస్మ పండుగను కొనియాడుచున్న మనం నేడు దేవుడు తన కుమారుని గురించి నీతో మాట్లాడటం నీవు వినాలి. నిన్ను, నన్ను, మనలందరినీ తండ్రి దేవుని వద్దకు చేర్చుటకే ఈ లోకమునకు పంపినవాడు. అవును, దేవుడు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపాడు. మనలను రక్షించి దేవునితో సఖ్యపడుటకు వాక్కు మానవుడైనది కనుక ఆ కుమారుని నీ రక్షకునిగా అంగీకరించు. నీ రక్షణకై ఆయనతో సహకరించు. నేడు దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. ఎందుకనగా మనం పొందిన జ్ఞానస్నానం ద్వారా ఆది పాపం నుండి శుద్ధులము కావింపబడి ఉన్నాం. దేవుని కృపను పొంది ఉన్నాం. పవిత్రాత్మ వరమును పొంది ఉన్నాం. దేవుని బిడ్డలమైన తల్లి స్త్రీ సభలో సభ్యులమైన, అలాగే క్రైస్తవులుగా మన ప్రేషిత కార్య బాధ్యతను గుర్తించుదాం. ఎందుకనగా యేసు ప్రేషిత కార్యం ఆయన జ్ఞాన స్నానంతో ప్రారంభమైనట్లే మన ప్రేషిత కార్యం కూడా మన జ్ఞాన స్నానంతో ప్రారంభమైంది. మన ప్రధాన బాధ్యత మన జీవితాల ద్వారా క్రీస్తుకు సాక్షులుగా జీవించటం, క్రైస్తవ నైతిక విలువలు గల జీవితం జీవించటం. ప్రభువా, నీవు సృష్టికర్తవైన తండ్రి, దేవుని కుమారుడవని, లోక రక్షకుడవని విశ్వసించుచున్నాను. తండ్రి కృపను సత్యమును లోకమునకు తీసుకొని వచ్చితివి అని విశ్వసించుచున్నాను. మిమ్ములను నిత్యము అనుసరిస్తూ ఆ కృపను సత్యమును మేము పొందినట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించండి. జ్ఞానస్నాన దివ్య సంస్కారం. 7 దివ్య సంస్కారాల్లో మొదటిది. ఇతర సంస్కారాలన్నిటినీ దీనిపై ఆధారపడి ఉన్నాయి. క్రీస్తు ప్రభువే స్వయంగా తన శిష్యులతో ఇలా చెప్పి ఉన్నారు, సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మసుగుడు, వారిని నా శిష్యులను చేయుడు. యేసు నికోదేముతో సంభాషిస్తూ ఇలా చెప్పి ఉన్నాడు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించనని తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఈ విధంగా రక్షణ పొందుటకు జ్ఞాన స్నానం తప్పనిసరి అని ప్రభు తెలియచేయుచున్నాడు. కథోలికులకు జ్ఞాన స్నానం ఒక ఆనవాయితీ మాత్రమే కాక క్రైస్తవత్వమున గురుతుగానున్నది. ఎందుకన్నా బాప్తిస్మం క్రీస్తులో
మనకి ఓ నూతన జీవితమును వసుకుచున్నది. అయితే జ్ఞానస్నానం పొందిన వారు మాత్రమే రక్షింపబడుదురా? జ్ఞానస్నానం పొందాలని కోరిక కలిగి ఉండి మరణించిన వారు కూడా రక్షింపబడుదురు. వారి తప్పిదములను కాక క్రీస్తు సువార్తను ఎరిగి ఉండకపోయినను సహృదయంతో ఆత్మ ప్రేరణతో దైవాన్వేషణ చేస్తూ వారి మంచి కార్యముల ద్వారా ఆత్మసాక్షి అనుసారంగా దైవ చిత్తమును నెరవేర్చువారు కూడా రక్షింపబడుదురు. జ్ఞానస్నానం వల్ల ముఖ్యంగా 6 అనుగ్రహాలు పొందేదము. 1. జన్మ పాపము మరియు వ్యక్తిగత పాపదోషము తొలగింపబడును. 2. ఈ లోకమున మరియు ఉత్తరించు స్థలమున పాపం వలన ప్రాప్తించు తాత్కాలిక మరియు శాశ్వత శిక్ష నుండి ఉపశమనమును పొందేదరు. 3. దైవానుగ్రహముతో మనం నియమింపబడదము, అనగా దేవుని యొక్క జీవితం మనలో కలిగి ఉండేదము. పవిత్రాత్మ వరాలైన దైవ జ్ఞానం, తెలివి, దైవ నిర్ణయం, దైవ బలం, వివేకం, దైవభక్తి, దైవభీతి వలన పొందేదము. దివ్య సుగుణాలైన విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమలను పొందేదము. 4. క్రీస్తులో భాగస్థులమయ్యేదము. 5. భూలోకమున క్రీస్తు శరీరమై శ్రీ సభలో భాగస్థులమయ్యేదము. 6. మిగతా సంస్కారములలో పాల్గొన్నట్లు చేయును. దైవానుగ్రహాలతో మన ఎదుగుదలకు తోడ్పడును. మన జ్ఞానస్నానం దివ్య సంస్కారము అయిన జ్ఞానస్నానం క్రైస్తవ సమాజంలోనికి ప్రవేశ సాంగ్యం. దీని ద్వారా దేవుడు మనలను తన దత్తపుత్రులనుగా చేయుచున్నాడు. ఈ బంధము ఎన్నటికి విడదీయరానిది. యేసు బాప్తిస్మమునందువలె మన బాప్తిస్మము అందు త్రియేక దైవం మనతో వాసం చేయుచున్నది. దేవునకు దత్తపుత్రులుగా మారుచున్నాము. మన కోసం పరలోకం తెరవబడుచున్నది. ఈరోజు మనం కొనియాడే యేసు బాప్తిస్మ పండుగకు అర్థాన్ని చేకూర్చాలంటే మన జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుకు, శ్రీ సభకు మనతోనున్న సంబంధాన్ని గుర్తించాలి. మన జ్ఞాన స్నానం ద్వారా బోధించే కార్యాన్ని, బాధ్యతను స్వీకరించి ఉన్నాం. ఇదే మన జ్ఞాన స్నాన పిలుపు. క్రీస్తు బాప్తిస్మ పండుగను కొనియాడుచున్న మనం మన జ్ఞాన స్నానం ప్రమాణాలను ఉత్నీకరించుకుందాం. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా జీవించుదాం. తండ్రి దేవుడు, పవిత్ర ఆత్మ దేవుడు, పుత్రుడైన క్రీస్తు ద్వారా మన యందు, మన జ్ఞాన స్నానమందు ఆనందించుదముగాక. ఆమీన్. దయగల దేవుడు ఈ పండుగ రోజున మన యొక్క జ్ఞాన స్నానాన్ని నూతనపరిచి మనలందరినీ దీవించి కాపాడుదురుగాక. ఆమీన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమీన్.